చేసేదంతా చేసేశారు. బయటపడదు అనుకుంటే బండారం బట్టబయలైంది. మొదట ఏం కాదని లైట్గా తీసుకున్న వారే ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు. తేడా వస్తే అసలుకే ఎసరొస్తుందని భయపడిపోతున్నారు. దొడ్డిదారిన ఎగ్గొట్టిన పనులు తిరిగి కట్టాల్సి వస్తుందని కంగారు పడుతున్నారు. తప్పించుకునేందుకు దారులన్నీ మూసుకుపోయాయా? మెక్కిందంతా కక్కాల్సిందేనా? అడిగేవారెవరనుకున్నారు? బయటపడే అవకాశమే లేదనుకున్నారు. కానీ బండారం బయటపడేసరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో చలాన్ల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతూ అక్రమార్కుల్లో గుబులు రేపుతోంది. స్కామ్ బయటపడినప్పటి నుంచి పాత్రధారులెవరికీ కంటి మీద కునుకు లేకుండా పోయింది. గండం గడిస్తే చాలనుకుంటున్న వారిలో కొందరు ఇళ్లు, వ్యాపార సంస్థలకు తాళాలేసి పత్తా లేకుండా పోయారు. బ్యాంకు ఖాతాల్ని సీజ్ చేసిన పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. సివిల్ సప్లైస్, ఎఫ్సీఐ ద్వారా రావాల్సిన చెల్లింపుల్ని కూడా ఆపేసి చక్రబంధంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బోధన్ సిటీఓ సర్కిల్లో ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాల్సిన 65 కోట్ల రూపాయల్ని రైస్ మిల్లర్లు, వ్యాపారులు ఎగ్గొట్టారు. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల విచారణలో ఈ స్కామ్ బట్టబయలైంది. 2012 నుంచి 2016 వరకు 4 ఏళ్ల చలాన్లని తనిఖీ చేసిన అధికారులు 2 ఆర్థిక సంవత్సరాల్లో 65 కోట్ల పన్నుల్ని ఎగవేసినట్లు గుర్తించారు. ఇందులో రైస్ మిల్లర్లు, వ్యాపారుల అక్రమాల విలువే 48 కోట్ల రూపాయలని తేల్చారు. ఈ స్కామ్లో 114 మంది రైస్ మిల్లర్లు, వ్యాపారులకి నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో 45 మంది బ్యాంకు ఖాతాల్ని సీజ్ చేసి క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఒకవేళ పన్నులు చెల్లించకుంటే ఆర్ఆర్ యాక్ట్ కింద ఆస్తుల జప్తుకి కూడా సిద్ధపడుతున్నారు. అక్రమాల పర్వం బయటపడినప్పుడు మొదట అక్రమార్కులు తేలిగ్గానే తీసుకున్నారట. ఇలాంటి కేసులు చాలా చూశామని, రాజకీయ పలుకుబడితో బయటపడతామని లైట్ గా తీసుకున్నారు. కానీ సీన్ ఇలా రివర్స్ అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సీఎం కేసీఆర్ దగ్గర ఉండటంతో రాజకీయ ఒత్తిడికి అవకాశమే లేకుండా పోయింది. రాష్ట్ర ఖజానాకి గండికొట్టిన ఈ స్కామ్ పై సీఎం కూడా సీరియస్ గా ఉండటంతో అక్రమార్కుల పప్పులుడకడం లేదు. ఎగ్గొట్టిన పన్నుల్ని రూపాయి కూడా వదలకుండా ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనంటూ వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలుండటంతో కేసు మరింత స్ట్రాంగ్ అయిందంటున్నారు. మొదట కొందరు ప్రజాప్రతినిధుల సాయంతో గండం నుంచి ఎలాగోలా గట్టెక్కాలనుకున్న వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. ఆలస్యం చేస్తే అసలుకే ఎసరొస్తుందన్న భయంతో కొందరు రైస్ మిల్లర్లు, వ్యాపారులు ఎగ్గొట్టిన పన్నులు చెల్లించడానికి ముందుకొస్తున్నారు. ఇంకొందరు మాత్రం విడతల వారీగా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలంటూ తమకు తెలిసిన అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మూడు రోజులుగా దాదాపు 15 కోట్ల రూపాయలు రికవరీ కాగా ఇంకా 50 కోట్ల దాకా వసూలు కావాల్సి ఉంది. 3-4 రోజుల్లో మరో 10 కోట్ల దాకా రికవరీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. వ్యాపారులు ఎగ్గొట్టిన పన్నుల్ని ప్రస్తుతానికి జరిమానా వేయకుండా అసలు మాత్రమే వసూలు చేస్తున్నారు. 2వ విడతలో జరిమానా కూడా కట్టాల్సిందేనని అల్టిమేటం ఇస్తే పెనం మించి పొయ్యిలో పడతామని అక్రమార్కులు భయపడుతున్నారు. స్కామ్ బయటపడినప్పటి నుంచి నోటీసులు అందుకున్న వారిలో కొందరు 15 రోజుల నుంచి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అధికారులు 6 బృందాలుగా వీరి కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు నకిలీ చలాన్ల స్కామ్ బోధన్ ప్రాంతానికే పరిమితమైందా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందా అన్న దానిపైన లోతుగా దర్యాప్తు జరిపించాలనుకుంటున్న ప్రభుత్వం కేసుని సిఐడికి అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 వాణిజ్య పన్నుల శాఖ డివిజన్లుండగా 91 సర్కిల్స్, 14 చెక్పోస్టులున్నాయి. ఒక్క నిజామాబాద్ డివిజన్ పరిధిలోనే 8 సర్కిళ్లున్నాయి. అన్ని వాణిజ్య పన్నుల కార్యాలయాల్లో గత 5 ఏళ్లుగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టిన చలాన్ల రసీదుల్ని సిఐడి పరిశీలించనుంది. ప్రధానంగా 2010 నుంచి 2014 వరకు లెక్కల్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు సమాచారం. గత 2 ఏళ్ల నుంచి పన్ను చెల్లింపులు ఆన్లైన్లో జరుగుతుండటంతో అక్రమాలు అంతగా జరగకపోయిండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి పన్నుల్ని ఎగ్గొట్టే మాస్టర్ ప్లాన్తో కొందరు నకిలీ చలాన్లని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.
అధికారులు, వ్యాపారులు, రైస్ మిల్లర్లు అంతా కూడబలుకొని పకడ్బందీగా స్కామ్ కి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారులు వణికిపోతుంటే విచారణ తమదాకా వస్తుందేమోనని పాపంలో పాలు పంచుకున్న కొందరు అధికారులు కూడా హడలిపోతున్నారట.